భారత్లోని ప్రజల మధ్య అత్యధిక స్థాయిలో ఆదాయ అసమానతలు ఉన్నాయని ఫ్రెంచ్ ఆర్థికవేత్త క్యాపిటలీని 21వ సెంచరీ పుస్తక రచయిత థామస్ పీకెట్టి అన్నారు. దీనిని నివారించాలంటే దేశంలో ఉన్న సూపర్ రిచ్ వ్యక్తులపై అధికంగా పన్నులు విధించాలని సూచించారు. 10 కోట్లకు మించి ఆదాయం కలిగి ఉన్న సంపన్నులపై పన్ను విధిస్తే భారత్ వార్షిక ఆదాయం 2.73% పెరుగుతుందని అంచనా వేశారు. పన్ను విధించడంలో సహకరించడానికి 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల సమూహానికి చెందిన ఆర్థిక మంత్రులు జూలైలో చేసిన ప్రతిజ్ఞను అనుసరించాలని భారత్ కు పిలుపునిచ్చారు. ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న థామస్ పీకెట్టి భారత ఆర్థిక వ్యవస్థను గురించి ప్రసంగించారు. 1.18 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వ్యక్తులపై 2% సంపద పన్ను విధించడం ద్వారా భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తిలో 2.73% విలువైన వార్షిక ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. అదే విలువైన ఆస్తిపై 33% వారసత్వపు పన్ను విధించవచ్చని పేర్కొన్నారు. 1% అగ్రశ్రేణి సంపన్న భారతీయులు కలిగి ఉన్న జాతీయ ఆదాయ నిష్పత్తి ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్లోని వారి ప్రత్యర్థులను మించిపోయిందని ప్రపంచ అసమానత ల్యాబ్ ప్రచురించిన 2024 నివేదికను ఉటంకిస్తూ పీకెట్టి చెప్పారు. 2022-23లో వార్షిక సంవత్సరంలో భారతదేశ జనాభాలో అత్యంత ధనవంతులైన 1% మంది దేశానికి చెందిన మొత్తం సంపదలో 40.1% కలిగి ఉన్నారని తెలియజేశారు. కాగా ఆయన ఇచ్చిన సూచనపై భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అభ్యంతరం తెలిపారు. ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారత్ లో 100 మంది అత్యంత ధనవంతుల మొత్తం సంపద $1 ట్రిలియన్ దాటేసిందని వెల్లడించింది. దేశంలో అపర కుబేరుల సంపద $1.1 ట్రిలియన్ ఉందని పేర్కొంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ $119.5 బిలియన్ తో టాప్ 1 స్థానంలో నిలిచినట్టు తెలిపింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ $116 బిలియన్ సంపదతో 2వ స్థానంలో నిలిచిన విషయం విదితమే.